Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Study Circle, Ashok Nagar X Roads, and senior civil services and group 1 faculty, come director. So, మనకున్న ఈ తక్కువ వ్యవధిలో అంటే వీ హ్యావ్ వెరీ షార్ట్ పీరియడ్. సో మనకున్నటువంటి అరౌండ్ మనకు ఒక 50 డేస్ ఉన్నాయి ఇంకా గ్రూప్ 1 మెయిన్స్కి, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. ఈ 50 డేస్లో మనం ఏం చేయాలి? మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాదు. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం ఈ తక్కువ టైంలో టెస్ట్ సిరీస్ రాయటం ఇది కరెక్ట్ టైమేనా? ఇప్పుడు ఈ సమయం కరెక్ట్ టైమేనా అనేది ఎంతోమందికి డౌట్ ఉంది. ఎంతోమంది నాకు కాల్ చేయటం, మెసేజ్ చేయటం, డైరెక్ట్గా వచ్చి నన్ను కలవటం కూడా జరుగుతుంది. అసలు ఇది కరెక్టేనా ఈ టైంలో టెస్ట్ సిరీస్ రాయడం అని వాళ్ళు, అంటే ఎవరు ఇంతకుముందు రాసే వాళ్ళ గురించి కాదు, ఇది కొత్తగా రాయాలనుకునేటువంటి వాళ్ళు, ఇప్పటి నుంచి రేపటి నుంచి లేదా ఈ రోజు నుంచి టెస్ట్ సిరీస్ రాయాలనుకునేటువంటి వాళ్ళకు వస్తున్నటువంటి డౌట్ ఇది. సో మనకి తక్కువ టైం ఉంది కాబట్టి, దాదాపుగా 6 పేపర్లు ఉన్నాయి కాబట్టి తెలంగాణ గ్రూపంలో, మనం ఈ తక్కువ టైంలో మనం ఇప్పుడు ఖచ్చితంగా మనం టెస్ట్ సిరీస్ రాయాలా అనేది ఇక్కడ మన సమస్య. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాలా అంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ టెస్ట్ సిరీస్ రాయాలంటే ఖచ్చితంగా రాయాల్సిందే. రాయకుండా అయితే మనం సక్సెస్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. ఈ తక్కువ టైంలో మీరు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాలి. తక్కువ టైం లేదు, ఇంకా 50 డేస్ ఉంది మనకు దగ్గరగా. ఈ 50 డేస్లో మనకు 6 పేపర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పేపర్లో 8 టెస్టులు రాసినా మీరు 48 డేస్ వస్తుంది. ఎగ్జామ్ వెళ్ళే నాటికి కూడా రాయొచ్చు మీరు. రేపు ఎగ్జామ్ వెళ్దాం అనగా ఇవాళ వరకు కూడా రాసుకోవచ్చు. మనం ఖచ్చితంగా రాయాలి. మెయిన్స్ ఎగ్జామ్ ఏంటి? రైటింగ్ ఎగ్జామ్ ఇది. మీ టైం మేనేజ్మెంట్, మీ రైటింగ్ స్కిల్స్, మీ అనలిటికల్ స్కిల్స్, మీ పేషెన్సీ, ఇవన్నీ చూస్తారు ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో. సివిల్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో ఇవే ఉంటాయి మెయిన్. అందరికి ఇదే టైం ఉంది. మీరు ఇప్పటి నుంచే టెస్ట్ సిరీస్ రాయాలి. ఇప్పటి నుంచి రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు లాస్ట్ 1-2 మంత్స్ నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు ఆ ప్రిపేర్ అయిన దాన్ని, మీరు బాగా ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ ఏది ఉంటుందో తీసుకుని రాయండి. ఒక్కొక్క పేపర్కి అట్లీస్ట్ ఒక 8-10 టెస్టులు రాయించాలి. ఇప్పుడు మనం చాప్టర్ వైజ్గా పెడతాం కాబట్టి మీరు ఆ చాప్టర్ వైజ్గా ఉంటాయి కాబట్టి టెస్టులు మీరు ఒక 8-10 టెస్టులు రాస్తే చాలు. కనీసం ఒక 5-10 మధ్యలో రాయండి. ఖచ్చితంగా మీకు గ్రూప్ 1 వస్తుంది. మీకు ఖచ్చితంగా గ్రూప్ 1కి సెలెక్ట్ అవుతుంది. అసలు ఇదేనా అన్నట్టయితే కరెక్ట్ టైం అన్నమాట టెస్ట్ సిరీస్ రాయడానికి. ఇదే కరెక్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చదువుకుంటారు, దాన్ని ఇప్పుడు పెట్టండి, దాన్ని పేపర్ మీద పెట్టి రాయండి. ఖచ్చితంగా ఆఫ్లైన్లో రాసుకోవచ్చు, ఆన్లైన్లో రాసుకోవచ్చు. ఇంకా ఇప్పటికీ దాదాపుగా 20-30 టెస్టులు రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా ఏ ఒక మిస్టేక్ చేస్తూనే ఉన్నారు. అన్ని కరెక్షన్ చేస్తూనే ఉన్నాను నేను స్టిల్. ఇంకా బాగా ఫిల్టర్ చేసి మిమ్మల్ని తయారు చేస్తాం. సో అందుకని ఇప్పుడు రాయటం కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు రాయండి ఖచ్చితంగా. కొత్త వాళ్ళు, ఇప్పుడు టెస్ట్లు అసలు రాయనటువంటి వాళ్ళు, మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ మీరు గ్రూప్ 1 సాధిస్తారు. ఓకే. సో మనకున్న ఈ 50 డేస్లో అట్లీస్ట్ ఒక్కొక్క పేపర్కి మీరు ఒక 8 టెస్టులు లేదా 5 టెస్టులు రాసిన ఒక 30 టెస్టులు వస్తాయి. ఒక 30 టెస్టులు రాయటం వల్ల మీరు ఇంకొక 60 క్వశ్చన్లకి ఆన్సర్ రాయగలుగుతారు. 30 టెస్టులు రాయటం వల్ల, 30 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం వల్ల మీరు ఒక్కొక్క పేపర్లో ఒక 5 చేసినా, 30 చేసినా ఇంకొక 60 క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అయితే రాయండి. ఇప్పటి నుంచైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. రోజు ఒక 2 అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ ఉన్నాం కదా, ఆ 2 అవర్స్ టెస్ట్ సిరీస్ మీద పెట్టండి. మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ స్టార్ట్ చేయండి. బాగా స్కోరింగ్ అయ్యే సబ్జెక్ట్స్ ఉన్నటువంటి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ మూమెంట్, జనరల్ ఎస్ఏ, కనీసం వీటి నుంచి ఫోకస్ చేయండి. మిగతా రెస్ట్ ఆఫ్ ద పేపర్స్, హిస్టరీ, పాలిటీ, ఇవి లాస్ట్లో రాయండి. ఇవి కొంచెం ఎవరైనా కొంచెం ఈజీగా రాయగలిగే పేపర్లు ఏమైనా ఉన్నాయంటే ఇవి అనమాట. సో ఇవి లాస్ట్లో రాయండి. ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయండి. నేను ఇప్పటికీ ఎన్నో ఎకానమీ పేపర్లు, ఎన్నో ఎస్ఏ పేపర్లు, ఎన్నో ఎస్ఎన్టీ పేపర్లు కరెక్షన్ చేస్తున్నాను. ఇప్పటికీ ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు.
ఎంతో కొంత అంటే కరెక్ట్గా మనం కావాల్సినటువంటి డేటాని ఇవ్వలేకపోవడం, లేకపోతే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ ఆన్సర్ని కరెక్ట్ ఆన్సర్ని ఇవ్వలేకపోతున్నారు. అంటే ఇంత ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉన్నారంటే అసలు ఏ ప్రాక్టీస్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ఫ్రెండ్స్, మీరు ఏమి ఆలోచించకుండా ఇప్పటి నుంచి కూడా టెస్ట్ సిరీస్ రాయొచ్చు. ఇదే కరెక్ట్ పద్ధతి. మీరు కరెక్ట్ టైం కూడా మీకు చాలా సిన్సియర్గా ఇక్కడి నుంచి మీరు ఒక్కొక్క పేపర్కి 10 టెస్టులు రాయండి చాలు. ఎక్కువ రాయకపోయినప్పుడు 8-10 లేదా 5-8 లేదా 5-10 మీ ఇష్టం. అట్లీస్ట్ ఒక 5 టెస్టులైనా రాయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అన్నీ రాస్తే ఇంకా మంచిది. అన్నీ రాయగలిగితే ఇంకా మంచిది. సో అన్నీ రాయడానికి టైం లేదు కాబట్టి కనీసం కొంతన్నా రాయండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది రైట్ టైము. ఏది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సక్సెస్ అవుతారు, బయట వినపడుతూ ఉంది, తెలుగు మీడియం వాళ్ళు అవ్వరు అని అంటున్నారు అని అనుకుంటుంటారు కొంతమంది. ఐటీ స్టాల్ దగ్గర, ఈ బుక్ షాపుల దగ్గర ఇవన్నీ నమ్మకండి. మీడియంతో పని లేదు. లాస్ట్ ఇయర్ మా దగ్గర సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి పావని అనే ఆమె పక్కా తెలుగు మీడియమే, సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆమెకి. ఓకే, అంతకుముందు మధుసూదన్ అనే ఆయన ఇంగ్లీష్ మీడియంలో రాశాడు, ఆయనకి సెకండ్ ర్యాంక్ వచ్చింది. సో మీడియంకు ఏం పని లేదు, ఏ మీడియం అయినా గ్రూప్ 1 రాయొచ్చు. ఇది స్టేట్ ఎగ్జామ్ కాబట్టి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అపీరింగ్ ఇన్ మదర్ టంగ్ అనమాట. మాతృభాషలోనే ఎక్కువ మంది రాస్తారు. మీరు దాని గురించి ఆలోచించకండి. ఖచ్చితంగా తెలుగు మీడియం విద్యార్థులు కూడా గ్రూప్ 1లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఇది మన రాష్ట్ర పరీక్ష కాబట్టి మన మాతృభాషలోనే ఇది రాయాల్సి ఉంటుంది. వాళ్ళే ఎక్కువ మంది సక్సెస్ అవుతారు. కాబట్టి బయట చెప్పేవన్నీ నమ్మకండి. మీరు ఇది కరెక్ట్ టైం మీకు గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాయడానికి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో మీకు, ఎంత మీకు ఆ బూస్టింగ్ వస్తుందో మీకే తెలుస్తుంది. రేపు మెయిన్స్ ఎగ్జామ్లోకి వెళ్ళంగానే, హాల్లోకి వెళ్ళంగానే మీరు కానీ ప్రాక్టీస్ కానీ చేయకపోతే పెన్ ముందు కదలదు. ఈ హ్యుమానిటీస్ ఏంటంటే వినటానికి బాగుంటాయి కానీ రాయడానికి చాలా కష్టంగా ఉంటాయి. మీరు పెన్ పెడితే ముందుకు వెళ్ళదన్నమాట. మీకు ఆన్సర్ తెలిసే ఉంటుంది, అదే ఆన్సర్ అని చెప్పి మీకు తెలియదు అక్కడ. అదే మీరు ఒక్కొక్క యూనిట్కి ఇక్కడ ఇన్ని క్వశ్చన్స్ రాయటం వల్ల క్లియర్గా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చీల్చి చెండాడతారు. సో మా దగ్గర ఇప్పుడు రాసేవాళ్ళు చాలామంది రేస్లో ఉన్నారు. వాళ్ళు మంచి మంచి టాప్ సర్వీసెస్కి సెలెక్ట్ అవుతారు. నేను చెప్పే కదా, ఇదే ఛానల్లో మీకు వాళ్ళందరినీ నేను రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు పరిచయం చేస్తాను. టాప్ ర్యాంకర్స్ని, టాప్ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు మీకు నేను మళ్ళీ పరిచయం చేస్తాను. మీరు కూడా నాకు ఆ కాన్ఫిడెన్స్ కల్పించాలంటే మీరు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయండి. రాస్తే మీరు కూడా అదే పొజిషన్లోకి వస్తారు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు కాబట్టి టెస్ట్ సిరీస్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఎంకరేజ్ చేయండి టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళని. మీరు రాయండి, మీ పక్క వాళ్ళ చేత కూడా రాయనివ్వనివ్వండి వాళ్ళు టెస్ట్ సిరీస్. మీరు ఏదో మా కోసం చెప్పట్లేదు, మీరు రాయకపోయినా ఏదో అయిపోతుంది, నడుస్తుంది. కానీ మీరు రాస్తే మీరు గ్రూప్ 1 అధికారి అవుతారు. మాకు మీరు కాకపోతే ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఎవరో ఒకరు జాయిన్ అవుతారు. మాది బేసిక్గా సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్, సివిల్స్లో పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు. నేను ఎందుకంటే గ్రూప్ 1 అనేది ఒక హాబీగా పెట్టుకొని నేను టెస్టులన్నీ నేనే దగ్గరుండి అన్ని కరెక్షన్ చేసి ఇస్తున్నాను పిల్లలకి. ఎందుకంటే కాస్త హెల్ప్ చేస్తున్నాను నేను కూడా, మీకు ఎలా రాయాలి, ఏం రాయాలి అనేది. మీకు ఎవరు నాలాగా డీటెయిల్డ్గా మీకు ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అందుబాటులో ఉండరు. అందుకని నేను టెస్ట్ సిరీస్ రాయండి అని మళ్ళీ చెప్తున్నాను. మీకు రాయటం వల్ల మీకే అడ్వాంటేజ్. ఇది అట్లీస్ట్ కొన్నైనా రాయండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.